అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారము, పెన్షనర్లకు కీలక జీవోలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యమైన జీవోలు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మొదటిదండి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కోరుకున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడొచ్చు సర్క్యులర్ నెంబర్, డేటు, డేటు ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అలాగే రెండవ జీవో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు కొరకు సంబంధించిన ఉత్తర్వులు ఆర్‌పిఎస్ 2022 జీఓఎంఎస్ నంబర్ 30. ఇది కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఈ జీవో అనేది పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఇక మూడవది రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చులు 15,000 నుంచి 25,000కు పెంచుతూ ఉత్తర్వులు ఆర్‌పిఎస్ 2022 ప్రకారంగా జీఓఎంఎస్ నెంబర్ 60 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేట్ ఇక్కడ చూడొచ్చు. ఇక నాలుగవది పెన్షనర్ల స్పౌస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని కూడా ఉత్తర్వులు. సో స్పౌస్ మరణించినా సరే ఈ యొక్క మట్టి ఖర్చులు, ఫ్యూనరల్ ఛార్జెస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి సర్క్యులర్ మెమో అనేది ఇక్కడ చూడొచ్చు. మెమో నెంబరు, డేట్ ఇక్కడ. ఇకపోతే నెంబర్ 5 పెన్షనర్లు 10,000 లోపు ఉన్నట్లయితే పెన్షనర్లకు వారి పెన్షన్ 10,000 లోపు ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు జారీ చేయుటకు అర్హులు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు మెమో నెంబర్ ఇక్కడ చూడొచ్చు. డేట్ ఎక్కడ చూడొచ్చు. సో కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇక ఆరవది జీఓఎంఎస్ నెంబర్ 315 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పెన్షన్ 1 డేట్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ జీవో ప్రకారంగా వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైన పిల్లలు లేని లేదా చనిపోయిన పెన్షనర్ భార్యకు కుటుంబ పెన్షన్ అయితే కొనసాగిస్తారు అని ఈ జీఓఎంఎస్ నెంబర్ 350 అయితే చెప్తోంది. ఇకపోతే ఏడోది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి ఫైల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. డేట్ ఇక్కడ ఉంది. సో దీనిపై ఉత్తర్వులు వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనరు బతికుండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్‌కు అర్హులని సూచించిరి. ఇకపోతే ఎనిమిదవది రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. పెన్షనర్ రిటైర్ అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు లేదా బతికి ఉంటే 67 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. సో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే అందరికీ తెలిసిందండి. ఎవరైనా తెలియని వారికి మాత్రము ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏదైతే సర్వీస్ పెన్షనర్ ఎంత లాస్ట్ బేసిక్ పేలో 50% అయితే తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇదే సేమ్ అమౌంటే ఫ్యామిలీ పెన్షనర్‌కి కూడా వస్తుందనమాట. సేమ్ 50% ఎంతవరకంటే 7 సంవత్సరాలు లేదంటే అతను బ్రతికి ఉంటే 67 సంవత్సరాల వయసు వచ్చే వరకనమాట. ఏది ముందైతే అంతవరకు మాత్రము ఈ యొక్క సేమ్ సర్వీస్ పెన్షన్ పెన్షనే పే చేస్తారు. తర్వాత ఈ పెన్షన్ కాస్త ఈ గడువు కాస్త అయిపోయిన తర్వాత 30% మాత్రమే చెల్లిస్తారనమాట. అంటే ఇది ఈ యొక్క పెన్షనర్ సర్వీస్‌లో ఉన్నప్పుడు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే. సో లాస్ట్ జీతం ఎంతైతే ఉందో అందులో సగము సో ఫ్యామిలీ పెన్షన్‌కి ఇచ్చి అందులో 30% మాత్రమే. సో ఇది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది. ఇది ఎప్పటికీ ఉంటుందనమాట. ఇంతకంటే తగ్గదు. ఇది
ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. అంటే 30% చెల్లిస్తారు. సర్వీస్‌లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. ఇకపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చివరి వేతనంలో సగం అన్నమాట. అదే సాధారణ పెన్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు 30% మాత్రమే. జీఓఎంఎస్ నంబర్ 2 డేటెడ్ ఆన్ ఇక్కడ చూడొచ్చు 17థ్ జనవరి 2022. ఇకపోతే తొమ్మిదో జీవో డేట్ చూడొచ్చు 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ పొడిగించబడింది. ఆ తర్వాత కూడా పొడిగించబడిందనమాట. సో, దీని తర్వాత కూడా మనకు 2026 మార్చి వరకైతే పొడిగించబడింది. సో, దానికి సంబంధించినటువంటి జీవో మెమో చూడొచ్చు. 10వది రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్ మొత్తం 10,000కైతే తగ్గకుండా చెల్లించాలి. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 1 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 17థ్ జనవరి 2022 సపోర్ట్ చేస్తుందనమాట. సో, ఇవి ఫ్రెండ్స్ పెన్షన్‌కి సంబంధించి కీలక జీవోలు.